ఓం శ్రీ సాయిరామ్. ఆదూరి సాయి ఝరికి స్వాగతం. మన జాతీయ గేయం గురించి కొద్దిగా ముచ్చటించుకుందాం. పరాయి పాలనలో ఈ పదం పలికితేనే పాలకులు బాధించేవారు. అది వారి మౌఢ్యం. అసలు ఆ గేయంలో ఏముందో దాని అర్థమేంటో కూడా వారికి తెలిసి ఉండదు. ఇప్పుడు మనం చెప్పుకుందాం. పూర్వం ఆకాశవాణి ఒక్కటే అందరికీ వార్తలను, ఇతర సమాచారాన్ని అందించేది. అది ఒక అపూర్వ వరం. అయితే నేడు అనేక మాధ్యమాలు వార్తలను, ఇంకా ఎన్నెన్నో సమాచారాలను అందించే పరికరాలు అరిచేతిలో ఇమిడిపోయి ఉన్నాయి. పూర్వం ఆకాశవాణి పిలుపైన వందే మాతరంతో ఉదయం మొదలయ్యేది. మాతృమూర్తి వంటి జన్మభూమిని తలుచుకుంటూ పడక దిగి వందే మాతరం అని నిత్యకృత్యాల్లో పడేవారు. ఈనాడు ఎంతమందికి మన జాతీయ గేయం గురించి తెలుసో మనకు తెలియదు. కనీసం ఈ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకునే చిన్న ప్రయత్నం ఇది. వందే మాతరం గేయం గురించి చెప్పుకుందాం. మన భారతదేశ జాతీయ గేయం వందే మాతరం. దీనిని బెంగాలీ రచయిత బంకిం చంద్ర చటర్జీ రచించారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో ఈయన సంస్కృతంలో రచించిన ఈ గేయం ఒక సంచలనము సృష్టించింది. ఎందరి మనసులను ఆకట్టుకుంది. మన స్వాతంత్రం వచ్చాక ఈ గేయాన్ని జాతీయ గేయంగా స్వీకరించింది మన భారత ప్రభుత్వం. దీనిలో సాధారణంగా మనం మొదటి చరణాన్ని మాత్రమే పాడుతుంటాం. అంతవరకు ముందుగా అర్థం తెలుసుకొని ఇప్పుడు ప్రయత్నిద్దాం. ప్రతి చిన్న పదానికి అర్థం తెలుసుకొని పాడితే హృదయం పరవశిస్తుంది కదా. ఒక్కో పదానికి అర్థం చెప్పుకుందాం. వందే మా తరం అంటే భారతమాత నీకు వందనము. సుజలాం సుఫలాం అంటే గల గల పారే ప్రవాహాలు. మలయజ శీతలాం మలయ మారుతముల చల్లని గాలులతో. సస్యశ్యామలాం మాతరం సస్యశ్యామలమైన దేశమా నీకు వందనము అంటే పంట పొలాలతో కూడి పచ్చగా ఉండేటటువంటి పొలాలతో ఉన్నటువంటి భారత భూమి. శుభ్రజ్యోత్స్న పులకితయామిని తెల్లని వెన్నెలలు కలిగిన రాత్రులలో. పుల్లకు సుమిత ధ్రుమదళ శోభిని వికసించిన పువ్వులు, పచ్చని చెట్ల ఆకులతో శోభించేటటువంటి భూమాత. సుహాసిని సుమధుర భాషిణి స్వచ్ఛమైన నవ్వులు. సుహాసిని అంటే మధురమైన మాటలు. సుఖదాం వరదాం మాతరం మాకు సుఖమును వరములను ఇచ్చు మాత నీకు వందనము. ఇందాక చెప్పుకున్నట్లు మనం పాడుకునే మొదటి చరణానికి మాత్రమే మనం ఇప్పుడు అర్థం చెప్పుకుంటున్నాము. ఇందాక ప్రతిపదార్థం చెప్పుకున్నాము. ఇప్పుడు మొత్తం అర్థాన్ని, భావాన్ని ఒకసారి చెప్పుకుందాం. భారత మాతకు వందనం. తీయని నీటితో, కమ్మని పండ్లతో, చల్లని గాలులతో, పచ్చని పైరులతో విలసిల్లే భారత మాతకు వందనం. రాత్రులు తెల్లని వెన్నెలలో పులకిస్తూ విరబూసిన చెట్లతో
శోభిస్తూ స్వచ్ఛమైన నవ్వులతో మధురమైన మాటలతో మాకు సుఖాలు కలిగిస్తూ వరాలిచ్చే భారత మాతకు వందనం. ఇది ఈ మొదటి స్టాంజా యొక్క అర్థం. దీంట్లో ఏముందనో పరాయి వారు, వాళ్ళకు సంస్కృతం రాదు కనుక వందే మాతరం అనగానే పట్టుకెళ్ళి కొట్టేవాళ్ళు, జైల్లో పెట్టేవాళ్ళు. వాళ్ళకి అర్థం తెలియదు కదా. అందుకే స్వామివారు ప్రతి పదము అర్థం తెలుసుకొని నేర్చుకోండి అని చెప్పారు. అందుకనే మనం చిన్న ప్రయత్నంగా మొట్టమొదట ఈ వందే మాతరానికి మొదటి స్టాంజాని చెప్పుకున్నాం. చక్కగా దీన్ని పాడుకుని మీరు నేర్చుకుని బాల వికాస్ తరగతుల్లో పాడతారని ఆశిస్తున్నాను. జై సాయిరామ్. ఈ గేయంలో సాధారణంగా మనం పెట్టుకునే కొన్ని పేర్లున్నాయి. అవేంటో వెతికి చెప్పగలరా? 2 నిమిషాల సమయం మీకు. చెప్పేస్తున్నాను. శ్యామల, లయ, జ్యోత్స్న, యామిని, శోభ, కుసుమ, సుహాసిని, సుమ, మధు, సుజా. ఒక్కొక్క పేరు చెప్తే 5 మార్కులు. మీ మేధకు మీరే మార్కులు వేసేసుకోండి. మంగళారతులు మాదెనుగు తల్లికి మల్లె పూదండ, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో తిరులు దొరలించునా తల్లి మాదెనుగు తల్లికి మల్లె పూదండ. గలగలా గోదారి కదలిపోతుంటేను, గలగలా గోదారి కదలిపోతుంటే, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే, బంగారు పంటలే పండుతాయి, బంగారు పంటలే పండుతాయి, మురిపాల మోత్యాలు దొరలుతాయి, మాదెనుగు తల్లికి మల్లె పూదండ. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాద పద్మములకు భక్తితో అంకితం. సత్యసాయి పాదార్చిత ఆదూరి హైమావతి శ్రీనివాసరావు.